హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సైకాలజీ ఇంపార్టెంట్ టాపిక్ స్మృతి పైన ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. నేర్చుకున్న విషయాలను తిరిగి అదే క్రమంలో గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు అంటే స్మృతి అంటారు. ఇంతకుముందు నేర్చుకున్న దానిని గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి అన్న శాస్త్రవేత్త వుడ్వర్త్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేర్చుకున్న దానిని గుర్తుకు తెచ్చుకోవడాన్ని స్మృతి అంటానని ఎవరు చెప్పారు? వుడ్వర్త్. గతం స్మృతి అని, వర్తమానం అవధానమని, భవిష్యత్తు ప్రతిక్షణ అని భావించిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్. గతం, వర్తమానం, భవిష్యత్తు అని పదాలు వస్తే ఆ నిర్వచనాన్ని అరిస్టాటిల్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. స్మృతి మీద విస్తృత ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే హెబ్బింగాస్. జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. స్మృతి విస్తృతి మీద విస్తృత ప్రయోగాలు చేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త. గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపజేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనంలోకి తీసుకురాగలిగినటువంటి శక్తి స్మృతి అనిన వారు ఎవరు అంటే రైబర్న్. గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపచేసి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. రైబర్న్ ఆ నిర్వచన లేదా చేతనంలోనికి తీసుకురాగల శక్తి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా కీవర్డ్స్ పెట్టుకుంటే మనం నిర్వచనాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపచేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనంలోనికి తీసుకురాగలిగే శక్తి స్మృతి అనిన వారు ఎవరు అంటే రైబర్న్. స్మృతి విస్మృతిపై ఎబ్బింగాస్ రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏది? ఆన్ మెమరీ 1885లో ప్రచురించబడింది. ఆన్ మెమరీ గ్రంథకర్త ఎబ్బింగాస్. ఇది స్మృతి విస్మృతి గురించి ఈ గ్రంథంలో రాయటం జరిగింది. స్మృతి ప్రక్రియలో భాగంగా మెదడులో ముద్రలుగా ఏర్పడి నాడీ వ్యవస్థలో సంభవించు మార్పులను ఏమంటారు అంటే స్మృతి గుర్తులు అంటారు. స్మృతి గుర్తులను ఇలా కూడా పిలుస్తారు: ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్. సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్స్లోని సమాచారాన్ని డీకోడింగ్ చేసి తిరిగి అసలు రూపంలోకి పునరుత్పత్తి చేయడమే స్మృతి అని అన్నది ఎవరు? రిట్రైవల్. ఈ నిర్వచనంలో కూడా ఎన్గ్రామ్లోని సమాచారాన్ని డీకోడింగ్ చేసి ఇక్కడ పునరుత్పత్తి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు రిట్రైవల్. స్మృతి అభ్యసనం అనేది రెండు కూడా ఎలా ఉంటాయి? పరస్పర సంబంధమైనవిగా ఉంటాయి. అభ్యసనానికి పునాది మెట్టు ఏంటి అంటే స్మృతి. అభ్యసనానికి పునాది మెట్టు స్మృతి. అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్థ్యమే స్మృతి అన్నవారు స్కోల్బర్గ్. అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్థ్యం స్మృతి అన్నవారు స్కోల్బర్గ్. స్మృతి యొక్క 3 ముఖ్య విధులు ఏమిటి? స్మృతి యొక్క 3 ముఖ్య విధులు ఏమిటంటే ఎన్కోడింగ్ లేదా స్మృతి చిహ్నాలు, అంటే నేర్చుకున్న విషయాన్ని మెదడులో స్మృతి చిహ్నాల రూపంలో నాడీ వ్యవస్థలో ఏర్పరచుకొని, రిటెన్షన్ లేదా ధారణ, వాటిని మెదడులో స్థిరీకరింపచేసి అంటే ఆ విధంగా ఉంచి, రిట్రైవల్ ఆర్ జ్ఞప్తికి తెచ్చుకోవడం, వాటిని అవసరమైనప్పుడు తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడం. ఈ 3 కూడా స్మృతి యొక్క ముఖ్య విధులు. ముందు ఎన్కోడింగ్ చేసుకుంటాయి స్మృతి చిహ్నాల రూపంలో, తర్వాత వాటిని అలా నిలిపి ఉంచుతాయి, ధారణగా అలా నిలిపి గుర్తుపెట్టుకొని ఉంచుకుంటాయి. తర్వాత రిట్రైవల్ జ్ఞప్తికి తెచ్చుకోవడం, అవసరమైనప్పుడు జ్ఞప్తికి తీసుకురావడమే స్మృతి యొక్క 3 ముఖ్యమైన విధులు. థ్యాంక్స్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.